ఒక యూట్యూబ్ ఛానల్‌ని రన్ చేయాలంటే ఈ రోజులల్లా తలకి మించిన భారం అయిపోతుందండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే పెళ్ళాం, పిల్లలకు గూడా కొద్దిగా దూరంగా ఉండి, దాన్ని ఎడిటింగ్ చేస్తూ ఏదైతే మనం ఒక వీడియో చేద్దాం అనుకుంటామో, దాని గురించి ముందల ప్రిపేర్ అవ్వాల. ఏ యూట్యూబర్ అయినా గాని. ఒక్క వీడియో చేయాలంటే మాక్సిమం ఒక్క పూట పట్టిద్దండి. ఒక పెద్ద యూట్యూబర్ అయితే ఆ వీడియో తయారు చేయటానికి ముగ్గురు, నలుగురు పనిచేస్తారు. ఎందుకంటే మనం ఒక దాని గురించి మాట్లాడాలంటే ముందాల ఆ వ్యక్తి దాని గురించి తెలుసుకోవాలి. అతనికి ఒక సెపరేట్ గది ఉండాలి. లైటింగ్ మొత్తం సెట్ చేసుకోవాలి. కెమెరా ముందుకొచ్చి మాట్లాడాలి. సో, అంతేకాకుండా బయటకి వెళ్ళి ఏమన్నా వ్లాగ్ చేద్దామంటే ఇతను మాట్లాడేదైనా, ఇతను చేసేదైనా జనాలకు చూపించాలంటే మళ్ళీ వేరే ఇంకొక వ్యక్తి ఆ కెమెరా పట్టుకొని వీడియో మొత్తం తీస్తా ఉండాలి. అంతటితోనయిపోదు. ఆ వీడియో మొత్తం ఒక మొబైల్‌లోనో లేకపోతే సిస్టమ్‌లోనో పెట్టి దాన్ని మొత్తం ఎడిటింగ్ చేయాలి. వీడియో మొత్తం కూడా మంచిగొచ్చిందా? లేదా? మనం కరెక్ట్ చెప్పామా? ఏమన్నా తప్పు చెప్పామా? అని ఒకటికి 10 సార్లు చూసుకొని ఆ వీడియోని అప్పుడు అప్‌లోడ్ చేయాలి. దానికి మళ్ళీ థంబ్‌నెయిల్ ఒకటి తయారు చేయాలి. అంటే ఈ వీడియో మొత్తం కూడా అప్‌లోడ్ చేసే టయానికి ఒక రోజు పట్టొచ్చు. లేకపోతే ఇంకంతకన్నా పిచ్చే పట్టొచ్చు. ఏదో చిన్న చిన్న వీడియోలయితే మాత్రం ఒక పూట పట్టొచ్చు. కానీ దీని ఎనకాల ఎంత కష్టం ఉంటదనేది చాలా మందికి తెలవదు. అది ఒక యూట్యూబర్స్‌కి మాత్రమే తెలుసు. నేనెందుకని ఇయన్నీ చెప్తున్నానంటే, ఈ మధ్యలో జరిగిన ఒక విషయం అనేది మీకందరికీ తెలిసే ఉంటది. టెక్ ఇన్ ప్రసాద్, సాయి కృష్ణ. నేను మొబైల్ ఆన్ చేసిన తర్వాత 100,00,00,000 యూట్యూబర్ అని ఒక థంబ్‌నెయిల్ కానొచ్చింది నాకు.